మరో ముసలి మావోయిస్టు నేత లొంగిపోయారు. ఇటీవల కాలంలో అనారోగ్య సమస్య మావోయిస్టు పార్టీ సీనియర్ నక్సలైట్ నాయకులు లొంగిపోతున్న క్రమంలోనే మచ్చా సోమయ్య సైతం శనివారం భూపాలపల్లి ఎస్పీ ఎదుట లొంగిపోయారు. గత వారమే మావోయిస్టు పార్టీ అగ్రనేత వేణుగోపాల్ సహచరిణి తారక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుట సరెండర్ అయ్యింది విదితమే. ఆ సంఘటన మరవక ముందే మరొకరు అనారోగ్యం వయోభారం కారణంగా జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ ఎదుట మావోయిస్టు నేత మచ్చా సోమయ్య లొంగుబాటులో వచ్చారని చెప్పవచ్చు. పోలీసుల ఎదుట సరెండర్ అయిన సోమ మచ్చయ్య 32 ఏళ్ల కాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ పలు హింసాత్మక ఘటనల్లో నిందితుడుగా పోలీసు రికార్డుల్లో చేరారు. అనేక ఎన్కౌంటర్లలో నుండి తప్పించుకుని 32 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన అడవిబాట వీడి ఇంటిదారి వచ్చారు. ఇటీవల ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఈ ఎన్కౌంటర్లు లొంగుబాట్లు సోమన్నపై ప్రభావం చూపాయని ఎస్పీ అంటున్నారు. సోమయ్యపై 8 లక్షల రూపాయలు రివార్డు ఉన్నది. ఆయన కోసం తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులు గాలిస్తున్నారు. సోమయ్య లొంగుబాటుపై ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం గత 32 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు మచ్చా సోమయ్య, సమ్మయ్య, సురేందర్, సతీష్ డీసీఎస్ ఇన్ఛార్జ్ వ్యవసాయ విభాగం, సౌత్ బస్తర్ డీవీఎస్సీ, డీకేఎస్జెడ్సీ ఆఫ్ సిపిఐ మావోయిస్టు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ కిరణ్ ఖరే ఐపీఎస్ ఎదుట జిల్లా పోలీసు కార్యాలయంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కిరణ్ ఖరే గారు లొంగిపోయిన మావోయిస్టు సోమయ్య సంధించిన వివరాలు వెల్లడించారు. తెలంగాణలో పలుచోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో మచ్చా సోమయ్య తప్పించుకుని పార్టీ ఆదేశాల మేరకు 2007లో ఛత్తీస్గఢ్ బదిలీపై వెళ్లారు. అక్కడ సోమన్న జనతన సర్కార్లు వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉంటూ చెర్లను తవ్విస్తూ బోర్లను వేయిస్తూ వ్యవసాయం చేస్తున్నారు. దండకారుణ్య స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. తన లొంగుబాటు కోసం గతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీకి లేఖ రాశారు. ఆ మేరకు పార్టీ కూడా సోమన్న లొంగుబాటుకు అంగీకరించింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న సోమన్న మాదిరిగా ఇంకా పెద్ద సంఖ్యలో సీనియర్ మావోయిస్టులు బాధపడుతున్నారని, వారు కూడా లొంగిపోతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే ప్రకటించారు. లొంగిపోయిన సోమయ్య పంబాపూర్ గ్రామానికి చెందిన ఆయన మావోయిస్టు పార్టీలో చేరి సమ్మన్న, సురేందర్, సతీష్ల పేర్లతో పార్టీలో కొనసాగారు. భూపాలపల్లి, చిట్యాల, మహదేవ్పూర్ ప్రాంతాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. ఇంకా జిల్లాలో నుండి అజ్ఞాతంలో ఉన్నవారు సైతం లొంగిపోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. టోటల్ 3 యూజీ కార్డర్స్ ఇప్పుడు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే గాజర్ల రవి గణేష్, అతను ఆల్రెడీ 54 ఇయర్ అయింది. ఈజ్ అ సిసిఎం సెంట్రల్ కమిటీ మెంబర్ ఉన్నాడు. ఇప్పుడు ఏఓబీలో పనిచేస్తున్నాడు. తర్వాత సెకండ్లీ గాజే రాజు, అతను 43 ఇయర్ ఓల్డ్ ఉన్నాడు. తర్వాత థర్డ్ చెన్నూరి హరీష్ అలియాస్ రమన్న. ఈ 3 మెంబర్స్ ఇప్పుడు కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో నేను అందరికీ వారికి ఆహ్వానం చేస్తాం. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మెంబర్స్ ఉన్నారు మీ కనెక్ట్లో వస్తే ఖచ్చితంగా వారికి చెప్పాలి. ఇప్పుడు 20-30 ఇయర్స్ బ్యాక్ ఏదైనా మీ పర్పస్ తీసుకొని వెళ్ళారు, ఆ పర్పస్ ఇప్పుడు సాధన చేయడానికి పాయింట్ లేదు. ఆల్రెడీ దీని చాలా మంచి డెవలప్మెంట్ కూడా వచ్చింది. ఖచ్చితంగా మీకు మంచి రిహాబిలిటేషన్ మేము పాలసీ కూడా ఉంటుంది. దాంట్లో మానిటరీ బెనిఫిట్స్, తర్వాత రిమైనింగ్ ల్యాండ్ అవుట్ సైడ్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. తర్వాత మంచి మెడికల్ ఫెసిలిటీస్ కూడా వస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీకోసం చాలా సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కలవాలి. మీ ఏదైనా గ్రాండ్ డాక్టర్స్ ఉన్నారు, మీ కొడుకు ఉన్నారు, కూతురు ఉన్నారు, వారికి ఖచ్చితంగా చూసుకోవాలి. ఆ కోసం మీకు ఖచ్చితంగా రావాలి. సో ఐ హోప్ all these remaining 3 UG cadre also will participate in this surrender policy. అది లైక్ ఇలా జరిగింది. సో దాంట్లో బేసిక్లీ 1990లో గాలి అగయ్య అలియాస్ జనార్దన్ అతను నుంచి మోటివేషన్ తీసుకొని ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో నక్సల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లో అతను పనిచేశారు. దాంట్లో స్పెసిఫిక్లీ రైతు కూలీ సంఘం అక్కడ చాలా పనిచేశారు. తర్వాత 1992లో తెలంగాణ పోలీస్ నుంచి అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ అరెస్ట్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత అతను మళ్ళీ నక్సల్ మూవ్మెంట్లో డైరెక్ట్గా మిలిటెంట్ లో పార్టిసిపేట్ అయ్యారు. దాంట్లో స్పెసిఫిక్లీ మహదేవ్పూర్ ఏరియా కమిటీలో 1992లో అది పార్టిసిపేట్ చేసి అక్కడ పని స్టార్ట్ చేశారు. దాంట్లో అది కంటిన్యూస్గా అతను పని చేసిన తర్వాత మహదేవ్పూర్ ఏరియా కమిటీ మెంబర్ నుంచి అతను హీ బికేమ్ సెక్రటరీ టు మహదేవ్పూర్ ఏరియా కమిటీ ఇన్ 2003. తర్వాత
వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.